హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ వివరాలు వీడియో తెలుస్తున్నాం. వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం వేడి అయితే ఉద్రిక్తమైందండి. సో అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో అయితే చావో రేవో తేల్చుకుంటున్నాయి. అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటికి నామినేషన్లు దాఖలు చేసే గడువు కూడా ముగిసిపోయింది. మరి వాటిని ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు అయితే ఉంది. మే 13న పోలింగ్ అంటే ఎన్నికల రోజు అండి. ఇక రాష్ట్రంలో 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల గడువు దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని అయితే చేపట్టాయండి. వైఎస్ఆర్సీపీ దూకుడు అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులా ఒడ్డుతోంది. ఇక 2019 నాటి ఫలితాలను పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో ఉంది టీడీపీ. ఇందులో భాగంగా జనసేన భారతీయ జనతా పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఓలోనూ భాగస్వామ్యమైంది. ఈ పరిస్థితుల్లో కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య గారు మరో లేఖతో ముందుకొచ్చారండి. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓటింగ్తో 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకుందని అయితే గుర్తు చేశారు. 20% మంది బీసీలు, ఎస్సీ ఎస్టీ 16 మంది, ఇక కాపులు 8, రెడ్లు 5, ఇతర 2% మేర ఓట్లు వేశాయని అయితే వివరించారు. మరి పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర తర్వాత వైసీపీ కాపుల ఓట్ల శాతం అయితే 8 నుంచి 5కు పడిపోయిందని హరిరామ అన్నారు. ఫలితంగా 51 నుంచి 46% వైసీపీ మొత్తం ఓటు బ్యాంకును తగ్గిపోయిందని అయితే పేర్కొన్నారు. మరి అదే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటు బ్యాంకుకు 54% పెరిగిందని, ఇందులో కాపుల ఓటు శాతం 4% నుంచి 8% పెరిగిందని అయితే విశ్లేషించారు. కాపుల ఓటు కూటమి బదిలీ కావాలి అంటే టీడీపీ, జనసేన మధ్య గౌరవప్రదమైన హోదాలు, అధికార పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య అన్నారు. ఆ నమ్మకాన్ని ఈ రెండు పార్టీల నాయకులు కూడా ఓటర్లలో కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఏర్పడబోయే టీడీపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నంబర్ 2 స్థానంలో ఉండాలి అని, అలాంటి నమ్మకాన్ని కాపు ఓటర్లకు కల్పించాలని అయితే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నంబర్ 1 స్థానంలో చంద్రబాబు, నంబర్ 2 హోదాలో పవన్ కళ్యాణ్ ఉంటారనే నమ్మకాన్ని కలిగితేనే ఓట్లు సవ్యంగా బదిలీ అవుతాయని అయితే ఈయన హరిరామ జోగయ్య చెప్పుకుని వచ్చారండి.